అలా సజీవ సమాధిలోకి వెళ్ళిపోయిన వాళ్ళ బృందావనాలు రెండు ఉన్నాయి వెంకటాచలంలో. ఒకటి పెరిగొండ వెంగమాంబ గారిది, రెండు హాతీరాం బాబాజీది. ఆయన వెంకటేశ్వర స్వామి వారితో రోజు పాచికలు ఆడుతుండేవారు. రాత్రి అయ్యేటప్పటికి వచ్చి ఆయనతో పాచికలు ఆడేవారు వెంకటేశ్వర స్వామి వారు. అందరికీ ప్రచారం అయిపోయింది వెంకటరమణుడు బాబాజీ గారితో పాచికలు ఆడతాటని. ఆ గిరిధర రాయలని ఉండేవారు ఆ రోజుల్లో. అక్కడ ఉన్నటువంటి ఆ పక్కన చంద్రగిరి కోట పరిపాలిస్తుండేవాడు ఆయన. ఆయనకి ఇలా మాకు భగవంతుడితో అనుబంధం ఉందని పేరు పెట్టుకుని ప్రజల్ని మోసం చేస్తుంటారు కొంతమంది అనేటటువంటి అక్కసుతో ఈయన్ని తీసుకెళ్లి ఒక గజశాలలో బంధించి దాని నిండా చెరుకు పడేసి, నువ్వు అంత గొప్పవాడివైతే నీతో వెంకటరమణుడు రోజు పాచికలాడేది నిజమైతే ఏది ఇవాళ రాత్రి ఈ చెరుకంతా తినేయి అన్నాడు. అర్థమే ఉంటుందండి రాజుల కోపానికి. రాజులు మత్తులు, వారి శివ నరకప్రాయంబు. ఆయన వెంకటరమణుడిని తలుచుకుంటూ గోవిందనామని చెప్పుకుంటూ ఆ చెరుకు గదిలో కూర్చున్నాడు. అంతే, వెంకటేశ్వర స్వామి వారు పెద్ద ఏనుగు రూపంలో తలుపు పగలగొట్టుకుని లోపలికి వెళ్ళి ఓ గంటలో చెరుకు అంతా తినేశారు. అందుకని